ఓకే. సో, డే 5 అండ్ ఈరోజు మన బర్త్‌డే. సో, బర్త్‌డే అయినా ఏదైనా వర్కౌట్ స్కిప్ చేయకూడదు. అండ్ కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకూడదు. సో, ఇది నా మైండ్‌సెట్. మీకు అంటే లైక్ బర్త్‌డే రోజు జిమ్ చేయండని నేను సజెస్ట్ చేయట్లేదు. సో, మీ లైఫ్ మీది కొంచెం చిల్ అవ్వండి. సో, లైఫ్‌లో చిల్ మొమెంట్స్ ఉండాలి. హ్మ్. సో, చిల్ అయితే కొంచెం మంచిగుంటది లైఫ్. సో, ఓకే. అండ్ సో, బర్త్‌డే అంటే ఒక టాపిక్ గుర్తొచ్చింది. సో, కొంచెం అది పర్సనల్ ఉంటది. సో, కొంచెం బా సో, అది కొంచెం దీనికి ఇంక్లూడ్ అయితది. బానే ఉంటది. సో, నీకు మంచిగా నేచురల్ బాడీ బిల్డింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ థింగ్. సో, కంప్లీట్ ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ సైడ్ మాత్రం అస్సలు వెళ్ళొద్దు. సో, కంప్లీట్ 0.1% కూడా వెళ్ళొద్దు. సో, నేను మెయిన్‌లీ లైక్ నేను కంప్లీట్‌గా చెప్పేది సో, ఓన్లీ బాడీ పైన ఇంట్రెస్ట్ ఉండి ఈ నేచురల్ బాడీ బిల్డింగ్ ఎవరికైతే మంచిగా ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళకే చెప్తున్నా. సో, క్లాత్సు, సమ్ ఎక్సెట్రా ఫుడ్ ఇవన్నీ వీళ్ళ గురించి కాదు. ఓన్లీ బాడీ. సో, మన టాపిక్, మన కంటెంట్ కంప్లీట్ బాడీ గురించి కాబట్టి, సో, బాడీ గురించే మనం మాట్లాడదాం. సో, నీకు బాడీ పైన మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, కంప్లీట్ ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అయితే మాత్రం అస్సలెళ్ళొద్దు. సో, 0.1% కూడా వద్దు. సో, ఎందుకంటే, సో, నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక టీ షర్ట్ తీసుకున్నాను. సో, ఆ టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి 9500 అది జరా. సో, అది అప్పుడెందుకు తీసుకున్నానో కూడా తెలీదు. ఇప్పుడు అది ఆ థింగ్‌ని బర్త్‌డే రోజే తీసుకున్నాను అది కూడా. సో, అదే ఇప్పుడు నేను టీ షర్ట్ 500, 500 మించి క్రాస్ అయితలేదు. సో, నేనే మరీ ఎక్స్‌పెన్సివ్ ఇప్పుడు తీసుకోలేదు. ఈ బాడీ నా లైక్ నేను ఎప్పుడైతే ఈ బాడీ బిల్డింగ్‌కి మంచిగా కనెక్ట్ అయినానో అప్పటినుంచి సో, ఈ క్లాత్ సైడ్ అయితే 0.1% కూడా ఇంట్రెస్ట్ చూపియలేదు. సో, కంప్లీట్ బాడీ. సో, ఎందుకంటే ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ సైడ్ ఎళ్తే అది చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే మన మిడిల్ క్లాస్‌లో సో, పైసలున్న గురించి నేను మాట్లాడట్లేదు. సో, కంప్లీట్ నాలా బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను. సో, ఈ క్లాత్సు, సమ్ ఎక్సెట్రా పార్టీస్, పబ్స్ ఇవన్నీ కంప్లీట్ మనకవసరం లేదవి. సో, కంప్లీట్ మనం ఒక మంచిగా బాడీ బిల్డ్ చేసుకొని కొంచెం సో, నువ్వు చెప్తున్నా కదా! నువ్వు టీ షర్ట్ 200, రూపీ టీ షర్ట్ కూడా నీకు మంచిగా కనిపిస్తావు. అది కూడా అది నువ్వు వేసే టీ షర్ట్ సింపుల్‌దయినా సరే, సో, ఆ క్లాత్ ఎట్లా ఉంటదంటే టూ ఎక్స్‌పెన్సివ్‌లా కనిపిస్తది. సో, అది అంత ఇంపాక్ట్ చేస్తది నీ బాడీకి. సో, ఇప్పుడు ఇక్కడ ప్రైస్ మ్యాటర్ కాదు, క్లాత్ మ్యాటర్ కాదు. నీ బాడీ మ్యాటర్. అర్థమైందా? సో, నీ బాడీ నువ్వెంత పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేస్తే, సో, నువ్వు యేసుకునే క్లాత్ అంత ఎక్స్‌పెన్సివ్ అయిపోద్ది. సో, నేను 9500 యేసుకునే ఆ టీ షర్ట్ నాకు ఏం కనిపియలేదు నేను అందులో. కంప్లీట్ స్లిమ్ ఎంత స్లిమ్ అంటే, సో, నేను ఒక క్లిప్ నేను పెడతాను. అది లైక్ ఆఫ్టర్ 30 డేస్‌లో ఆ క్లిప్ నేను షూట్ చేసి క్లిప్ కాదు. సో, నా బాడీ అనేది నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉన్నానో అది చూపిస్తాను. సో, మేబీ ఫోటో కూడా ఉంటే ఫోటో కూడా చూపిస్తాను. సో, ఆ 9500 పెట్టి నేను ఆ టీ షర్ట్ కొన్నా నాకంత ఇదేం అనిపియలేదు. సో, నౌ నేనేసుకున్న టీ షర్ట్స్ 200-300 అంతే. సో, అది ఇప్పుడు నేను అది వేసుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది నాకు. అంటే లైకు క్లాత్‌లో ఏం లేదు, ప్రైస్‌లో ఏం లేదు. కంప్లీట్ నా బాడీలో ఉంది. సో, అది మ్యాటర్. సో, అందుకే అంటున్నా ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అయితే అసలొద్దు బ్రో. అది మనకవసరం లేదు. సో, మీకు ఎందుకంటే నీది కంప్లీట్ నువ్వు బాడీ గురించి నీ స్ట్రక్చర్‌ని నువ్వు చూసుకునేటప్పుడు సో, ఈ క్లాత్సు, పార్టీసు, పబ్స్, సమ్ ఎంజాయ్‌మెంట్స్ ఇవి మనకి హ్యాపీనెస్ ఇయ్యవు. సో, కంప్లీట్ నాకైతే 1% కూడా ఇయ్యదు. సో, నేను 2 ఇయర్స్ బ్యాక్ వేరు. సో, నౌ ఇప్పుడు కంప్లీట్‌లీ చేంజ్. సో, 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఇట్లా వీడియో కాదు కదా! ఫోటోస్ తీసుకోవడం కూడా కొంత నచ్చేది కాదు. సో, కంప్లీట్ ఒక కంప్లీట్ ప్రైవేట్ పర్సన్ అంటే లైక్ ఎట్లా అంటే సో, ఇంటికి, కాలేజ్ ఆహ్, స్కూలు ఇంటికి, కాలేజు ఇంటికి. సో, ఇదే లైఫ్ ఉండేది. సో, అసల బయటికంటే నాదసల మైండ్ సెట్ కాదు. సో, అట్లా తిరిగే అంటే లైక్ నాకది నచ్చదు. ప్లస్ నాకది సెట్ కాదు. సో, అది చిన్నప్పటి నుంచి అలవాటయిపోవడం వల్ల సో, కంప్లీట్ ఏదైనా వర్క్ ఉంటే బయటికెళ్ళడం లేపోతే కంప్లీట్ ఇప్పుడు చేంజ్ అయ్యాను.
సో చేంజ్ అంటే ఏం లేదు. లైక్ ఇట్లా మాట్లాడడం. సో కొంచెం సోషల్ మీడియాకి కనెక్ట్ అవ్వడం. సో కంప్లీట్‌లీ చేంజ్ అయిపోయింది. మన చేతుల్లో ఏముండదు. సో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నానా? ఓకే. సో అది సో బట్ ఎనీవే అంటే కొంచెం మంచిగా చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే బర్త్‌డే రోజు నేను ఆహ్, ఆ టీ షర్ట్ నాకేం అనిపియలేదు. సో చాలా స్లిమ్ ఉండే చాలా చిరాకు అంటే ఆ ఫోటోస్ ఇప్పుడు చూస్తే ఏముంది బ్రో 9000 పెట్టి టీ షర్ట్ అంతే అంత చీప్ మైండ్ సెట్టా నాది ఒకప్పుడు అనే ఫీల్ వస్తుంది ఇప్పుడు. సో ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అనేది మాత్రం వద్దు. సో మనకది అవసరం లేదు. సో పైసలుంటే నీకది పైసలుంటే అది నీ ఇష్టం అది. సో నేను నేను నీ గురించి దాని గురించి నేను మాట్లాడను. సో ఎవరైతే నాలా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ సో మన లైఫ్ కంప్లీట్ చేంజ్ ఉంటది. సో అందుకోసం ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అయితే వద్దు. సో ఒక రోజు నువ్వు వేసుకునే రూ. 100 టీ షర్ట్ గూడా అదొక 10,000 టీ షర్ట్‌లా కనిపిస్తది. అంత మంచిగుంటది నువ్వు బాడీ ట్రైన్ చేస్తే. సో అందుకే అంటున్నా బాడీని మంచిగా ట్రైన్ చేయండి. మంచిగా సెట్ అయితది. సో కటింగ్ ఫేస్‌లో సెట్ కాదు గానీ, బల్క్ టైమ్‌లో మంచిగా కనిపిస్తాయి టీ షర్ట్‌లు. సో అది అండ్ సో ఏదో చెప్పాలనిపించింది చెప్పాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో బర్త్‌డే పర్సనల్ లైఫ్ వద్దు. నాకు అది కొంచెం నచ్చట్లేదు. సో కార్డియో లైక్ ఎనీ వర్కౌట్స్ చేసినా కార్డియోకి ముందు వర్కౌట్‌కి ముందు అట్‌లీస్ట్ 20 మినిట్స్ అయినా మీ కార్డియో టైమ్‌ని స్పెండ్ చేయండి. సో మీరు లైక్ ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత కార్డియో అనేది అది వేరు. సో దాన్ని నేను 1 అవర్ చేస్తున్నా, 2 అవర్స్ చేస్తున్నా, 3 అవర్స్ చేస్తున్నా అని చెప్పేసి వర్కౌట్ ముందర స్కిప్ చేయడానికి ఛాన్సే లేదు. సో కటింగ్ ఫేస్‌లో మ్యాండేటరీగా హిట్ చేయండి. 20 మినిట్స్ అయినా హిట్ చేయండి. అది మీకు ప్లస్ అయితది. సో నేను హిట్ చేస్తాను. 2 అవర్స్ వాక్ అయితే కంప్లీట్ చేస్తాను. సో అప్పుడు కంప్లీట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు స్కిప్ చేయడానికైతే చేయట్లే కదా! సో అది మెయిన్. వర్కౌట్‌కి ముందు కటింగ్ ఫేస్‌లో మ్యాండేటరీగా 20 మినిట్స్ కార్డియోని హిట్ చేయండి. అది మీకు ప్లస్ అయితది. సో ఎందుకు ప్లస్ అయితదంటే మీరొక ఒక ఇన్ని డేస్ అని పెడతారు కదా! సో అన్ని డేస్ తర్వాత నీకు కన్ఫర్మ్‌గా రిజల్ట్స్ కనిపిస్తాయి. సో అది మెయిన్. అండ్ ప్రీ వర్కౌట్ ఏసాను గానీ లోపల పడేస్తుంది. సో మెయిన్ ఇట్లా కంటే చెప్పా కదా! 2 ఇయర్స్ బ్యాక్ మనం కంప్లీట్‌లీ చేంజ్. సో ప్రైవేట్ పర్సన్. సో ఇట్లా చేయడానికి రీజన్ సో ఈ వన్నాటిలకి ఒక రోజొస్తది. సో ఆ రోజు కంప్లీట్‌గా చెప్తాను. బట్ ఇప్పుడు చెప్తే ఏందంటే అది ఏదో సొల్లు చెప్పినట్టు ఉంటది. సో అట్లా అనిపియకూడదంటే సో ఫస్ట్ కొన్ని డేస్ అయిన తర్వాత చెప్తేనే మీకు అర్థమైతది. ఓకే. చెప్తాను. సో మళ్ళీ మేనేజ్ వద్దు. సో అందరూ కటింగ్ ఫేస్‌లో వర్కౌట్ ఇంటెన్సిటీని పెంచండి అది ఇది చెప్తారు గానీ, అంతేం ఉండదు బ్రో. సో కంప్లీట్ మన ఫుడ్ పైన బేసే ఉంటది. సో ఫుడ్ మనం ఎంత కంట్రోల్ చేస్తే మన బాడీ అంత మంచిగా ఉంటది. సో ఫుడ్ అనేది చాలా అంటే ఫుడ్డే డిసైడ్ చేసేస్తది మన బాడీ ఎట్లా ఉండాలనేది. సో వర్కౌట్ ఈ సమ్ కార్డియో ఇవన్నీ సెకండరీ. సో కంప్లీట్ మన ఫుడ్డే డిసైడ్ చేస్తది. సో ఫుడ్ కరెక్ట్‌గా కంట్రోల్‌లో పెట్టండి. ఎక్కువగా తినకండి. ప్రోటీన్ ఫుడ్ అయినా పర్లేదు. సో మీ లిమిట్‌కి మించి క్రాస్ చేయకూడదు. మీ క్యాలరీస్ మించి క్రాస్ చేయకూడదు. సో క్యాలరీలో క్యాలరీస్ తీసుకోండి. సమ్‌టైమ్స్ ఏదో మరీ మీ ఫేవరెట్ ఫుడ్ తిన్నా సో తినొద్దని చెప్పను. తిన్నా పర్లేదు. సో ఎండ్ ఆఫ్ ది డే సో నువ్వు ఆఫ్టర్ 12 ఆ డేలో నెక్స్ట్ డే క్రాస్ అయ్యేలోపు నువ్వు దాన్ని బర్న్ చేసేయాలి ఆల్‌మోస్ట్. సో నువ్వు 2 అవర్స్ వాక్ చేస్తావా? 3 అవర్స్ వాక్ చేస్తావా? 6 అవర్స్ వాక్ చేస్తావా? అది నీ ఇష్టం. సో బట్ నువ్వేం తిన్నా సో డైలీ తినొద్దు. సో ఏదో మరి నీకు మంచి తినాలనిపిస్తే లైక్ ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి కదా! సో అవి తిన్నా ఎండ్ ఆఫ్ ది డేలో కంప్లీట్ బర్న్ అయిపోవాలి. సో దాన్ని పట్టుకొని నువ్వు అగైన్ నెక్స్ట్ డేకి నెక్స్ట్ డేలో ఎంటర్ అవ్వకూడదు. అది మెయిన్. సో ఈ డేలో తిన్నది ఈ డేలోనే బర్న్ అయిపోవాలి. సో కటింగ్ ఫేస్ అట్లా ఉంటది. సో లేపోతే
అట్లా చేసుకుంటూ పోతే నీకు కటింగ్ అనేది మంచి నువ్వు అనుకునే ఆన్ టైంకి అయితే రిజల్ట్స్ రావు. ఓకే. సో ఎక్కువసేపు మాట్లాడానా? సో ఓకే, ఎనివే, సో అది మెయిన్. ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి, ప్రోటీన్ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్స్. సో ఫ్యాట్స్ అనేది తీసుకోండి, బట్ మరి అంత హైకి అయితే వెళ్ళొద్దు. తీసుకొని ఎంత తిన్నా ఎండ్ ఆఫ్ ది డే బర్న్ అయిపోవాలి. ఇదే మైండ్ సెట్. ఓకే, లెట్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. అండ్ ఈరోజు మనది మేజర్ వర్కౌట్స్ వచ్చేసి లోవర్ బ్యాక్. లాస్ట్ అప్పర్ బ్యాక్ టార్గెట్ చేస్తాం, ఈరోజు లోవర్ బ్యాక్ ఉంటుంది. హిట్ చేద్దాం. లాస్ట్ బ్యాక్ డేలో మనం వర్కౌట్ వచ్చేసి అప్పర్ బ్యాక్ ట్రైన్ చేసాం. సో ఈరోజు లోవర్. సో మేజర్గా అప్పర్నే టార్గెట్ చేస్తాం, బట్ ఈరోజు ఫస్ట్ మేజర్ వర్కౌట్స్ వచ్చేసి లోవర్కి ఇస్తాం. సో నెక్స్ట్ టైం బ్యాక్ చేసేటప్పుడు మేజర్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ బ్యాక్ వెళ్తుంది. సో అట్లయితే బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ లోవర్ బ్యాక్ని హిట్ అవుతుందని కాదు, సో కొంచెం ల్యాడ్స్ కూడా వైడ్ అయ్యి కొంచెం ఒక 5 to 10% అయినా లోవర్కి టచ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చేసేది కంప్లీట్ లోవర్ బేస్ అవుతుంది, కాబట్టి ఇది కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దానికి ఈ కాంబో. ఓకే. సో మీరు బ్యాక్ పుల్ చేస్తున్నప్పుడు సో ఆ అప్పర్ సైడ్ లాక్కండి. సో పైకి లాగద్దు. పైకి లాగితే మళ్ళీ అప్పర్ బ్యాక్ హెడ్జ్ అయిపోతుంది. సో కొంచెం లోవర్కి తీసుకెళ్ళండి. సో ఈ పార్ట్ అనేది మంచిగా హిట్ అవ్వాలి. సో లోవర్ అనేది హిట్ చేయడం ఇస్ షూట్ ఆఫ్. సో అలాగని చెప్పేసి లోవర్ని ట్రైన్ చేయొద్దు. సో బ్యాక్ మన ట్రీ పర్ఫెక్ట్గా బిల్డ్ అవ్వాలంటే లోవర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, వన్ మోర్. సో లోవర్ లాట్స్ హిట్ అవుతాయి. సో అప్పర్ బ్యాకింగ్ కూడా ట్రైన్ చేస్తాం, బట్ ఈరోజు మనది కంప్లీట్ లోవర్కి మేజర్గా ప్రిఫర్ చేస్తాం. ఓకే, వన్ మోర్. సో కొంచెం బ్యాక్ని ఫ్రీ చేయండి. సో లోవర్ లెట్స్ మంచిగా సెట్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అయితే మాత్రం దీన్ని చాలామంది అసలు యూజ్ కూడా చేయరు. అది ఎందుకు చేయరో నాకు కూడా తెలియదు. సో అది మరి నచ్చదో లేకపోతే ఇది ఎవరికి ఇష్టం ఉండదో కూడా తెలియదు. సో నీ లోవర్ని నువ్వు మంచిగా బిల్డ్ చేద్దామంటే మాత్రం సో ఇది ఒక బెస్ట్ కాదు, 100%కి 100% బెస్ట్ ఇస్తుంది. సో చాలామంది ల్యాట్ పుల్ డౌన్స్, రోప్స్, సింగిల్ హ్యాండ్ డంబుల్స్ ఇవే మ్యాక్స్. సో లోవర్ దీన్ని అసలు ఎవరు టచ్ కూడా చేయరు. సో నువ్వు నీ లోవర్ని పర్ఫెక్ట్గా
బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం సో ఇది ఒక పర్ఫెక్ట్ నీ బ్యాక్కి నీ బ్యాక్ బిల్డ్ అవ్వడానికి నీ బోన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో సో ఈ వర్కౌట్ నీ లోవర్ని ఎంత పర్ఫెక్ట్గా బిల్డ్ చేస్తాను. సో సింగిల్ డేలో నువ్వు లోవర్ని చేసేటప్పుడు దీన్ని అసలు స్కిప్ కూడా చేయొద్దు. సో నిత్య సజెషన్. సో మ్యాథ్స్ నేను చెప్తాను, అది నీకు హెల్ప్ అవుతుంది మ్యాథ్స్ నేను చెప్పేది. సో అది నువ్వు చేస్తే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, అది నీ ఇష్టం. సో మ్యాథ్స్ నా బెస్ట్ అయితే నేను చెప్తాను. సో ఎందుకు చెప్తున్నాను అనేది ఒక టైం వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే. సో బట్ లోవర్ మాత్రం స్కిప్ చేయొద్దు. లోవర్ స్కిప్ అయితే బ్యాక్ బాగోదు. ఓకే, వన్ మోర్. సో స్కిప్ మాత్రం చేయొద్దు బ్రో. సో అండ్ నెక్స్ట్ మిడ్ సెక్షన్. సో కంప్లీట్ మీరు మిడ్ సెక్షన్ అండ్ లోవర్ని టార్గెట్ చేద్దాం అనుకుంటే సో మీ పుల్ చేసేటప్పుడు కొంచెం లైక్ ఈ హ్యాండ్ కూడా స్ట్రైట్గా ఇట్లానే డౌన్ అవ్వాలి. సో ఇట్లా అది కంప్లీట్ బ్యాక్ పోతుంది, సో అప్పర్ బ్యాక్కి పోతుంది. సో మనం ఇప్పుడు ట్రైన్ చేసేది కంప్లీట్ లోవర్ అండ్ మిడ్ సెక్షన్. సో అందుకోసం సో ఇట్లా ఇదే రేంజ్. సో నీకు స్ట్రెంత్ ఉన్నా లేకపోయినా ఇట్లానే ట్రై చేయి. ఓకే, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది లోవర్ అండ్ మిడ్ సెక్షన్. ఓకే. సో ఓకే, వన్ మోర్. సో ఈసారి వెయిట్ తగ్గించి సో కంప్లీట్ డౌన్ చేయండి, మంచిగా సెట్ అవుతుంది. సో వైడ్ పోకూడదు. ఓకే. సో మీరు ఎప్పుడు లైక్
నేను ఎప్పుడు నేను చేసిందే చేయండి, ఇట్లానే చేయండి అని నేను ఎప్పుడు చెప్పను. సో కంప్లీట్ బట్ ఒకటి మాత్రం కన్ఫామ్గా చెప్తాను, ఎందుకంటే అది సో వీక్లో 2 టైమ్స్ మన బ్యాక్ లైక్ ఎనీథింగ్ ఏ మజిల్ అయినా 2 టైమ్స్ టార్గెట్ చేస్తాం కదా. సో 2 టైమ్ టార్గెట్ చేసేటప్పుడు సో బ్యాక్ మజిల్ అనేది కొంచెం బాడీలో అన్నట్ల కంటే బిగ్ మజిల్ ఏంటంటే బ్యాక్ కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది, ప్లస్ వైనస్ మంచిగా క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు అప్పర్ సెక్షన్ పెట్టుకున్నా, లోవర్ సెక్షన్ పెట్టుకున్నా, సో ఒక డే కంప్లీట్ ఒక 3 వేరియేషన్స్ సో మంచిగా లోవర్ని ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ అప్పర్ని ప్రిఫర్ చేయండి. సో ఈ బోత్ ఒక డే కంప్లీట్ ఉండాలి దానికి. సో ఒక డే అంటే సో ఇవి కూడా ట్రైన్ చేయాలి, బట్ వీటికంటే ఇది 1, ఇవి 2 అట్లా పెట్టుకొని ఇవి ఒక 3. సో అంటే లైక్ అన్ని వేరియేషన్స్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా ట్రైన్ చేసుకుంటే మీ లోవర్ పర్ఫెక్ట్ హిట్ అవుతుంది. సో అప్పర్ బ్యాక్ నుంచి అప్పర్ సెక్షన్ చేసినప్పుడు అప్పర్ హిట్ అవుతుంది. సో అప్పర్కి ఒక 3 చేస్తే లోవర్కి ఒక 1, అండ్ లైక్ మిడ్ సెక్షన్ ఒక 1, అండ్ లోవర్కి 1. సో అట్లా పర్ఫెక్ట్గా బిల్ అవుతుంది మీ బ్యాక్. అండ్ నెక్స్ట్ లోవర్ చేసేటప్పుడు లోవర్కి ఒక 3, మిడ్ 1, అండ్ అప్పర్ బ్యాక్ ఒక 2. సో అట్లా చేస్తే మా లైక్ బ్యాక్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో కొంతమంది ఒకటే బ్యాక్ వర్కౌట్ని సో 2 టైమ్స్ ఒకటే స్ప్లిట్ చేస్తారు. సో అట్లా స్ప్లిట్ మీకు సెట్ అయితే ఓకే. సో నేను అట్లా చేయొద్దని చెప్పాను. సో అది మీకు వర్త్ అనిపిస్తే చేయండి, బట్ లోవర్ని స్కిప్ అయితే చేయకండి. లోవర్ స్కిప్ అయితే సో ఇవి వైడ్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ అప్పర్ బ్యాక్ ట్రైన్ చేస్తే సో ఓన్లీ ఇక్కడ నుంచి ఇది వైడ్నెస్ వచ్చేస్తుంది. సో దాంతోపాటు కింద లోవర్ కూడా కనిపిస్తేనే బ్యాక్ మంచిగా సెట్ అవుతుంది. సో నచ్చితే చేయండి, లేకపోతే అగైన్ స్కిప్. సో హెవీ వెయిట్ రాపైన హెవీ వెయిట్ ఫస్ట్ పెట్టిన ట్రై చేయండి. సో ఎందుకంటే లాస్ట్ మనం చేసేది లో అప్పర్ బ్యాక్ కాబట్టి సో అంత వెయిట్ లిఫ్ట్ చేయలేం, బట్ స్టిల్ పుల్ చేయడానికి ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఓకే, 1 more. ఓకే, సో రేడియల్స్ కూడా కొంచెం రేడియల్స్ రిబ్స్కి స్కిప్ చేసినా పర్లేదు, బట్ రేడియల్స్ని స్కిప్ చేయకండి. సో ఎనర్జీ పీక్ లెవెల్లో ఉంది, బట్ ఇవేవి చెప్పకూడదు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ది డే అగైన్ ఎక్స్క్యూజెస్ లాగా అనిపిస్తుంది. సో అవి ఉండకూడదు, అండ్ ఉన్నా ఫేస్ చేసి క్రాస్ చేయలేవు. సో మైండ్కి అది అలవాటు చేస్తే సో అక్కడితోనే స్ట్రక్ అయిపోతాం. సో ఎంత ఎనర్జీ వీక్ ఉన్నా, ఎంత స్ట్రక్ అయినా అగైన్ పుష్ చేయండి. బ్రీత్ ఉన్నంత వరకు పుష్ చేయడమే. సో ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఓకే, కమాన్.
ఓకే, వన్ మోర్. సో గివ్ అప్ అయితే ఇవ్వద్దు. గివ్ అప్ ఎక్స్క్యూజెస్ ఇవన్నీ కనిపించకూడదు. వన్స్ మనకి నువ్వు వన్స్ దానికి ఫిక్స్ అయినావంటే అది చేసుకుంటూ పోవడమే. సో ఇంకా ఎనర్జీ లేదు, స్ట్రెంత్ లేదు, సంథింగ్. సో నేను చేయలేకపోతున్నా ఇట్లాంటి థింగ్స్ ఇంకా మైండ్లో స్ట్రక్ అవ్వకూడదు. సో నీ మైండ్కి వన్స్ నువ్వు స్ట్రక్ అయిన ఫిక్స్ అయిన తర్వాత సో ఇంకేమైనా సంబంధం లేదు. నీ బోన్ బ్రేక్ అయినా పర్లేదు. సో దాన్ని నువ్వు కంప్లీట్ చేయాలి. ఓకే, సో బోన్ బ్రేక్స్ గురించి బల్క్లో మాట్లాడదు. సో ఇప్పుడు తక్కువ వెయిట్స్ అయినా పర్ఫెక్ట్గా హిట్ చేయండి. సో ఫైల్ హిట్ అవ్వాలి. ఎనర్జీ లో ఉంటుంది, అది నాకు తెలుసు, ఎందుకంటే అంత ఫుడ్ కంట్రోల్ ఫుడ్తో బేస్ ఉంటుంది కాబట్టి. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 5 బాగానే కంప్లీట్ అయింది. ఎనర్జీ పుష్ పోతున్నాను, బట్ గివ్ అప్ అయితే ఇయ్యను. సో యు ఆర్ స్టిల్ బ్రీతింగ్, ది ఫైట్ ఈస్ నాట్ ఓవర్ అన్నట్టు. సో గివ్ అప్ అయితే ఇవ్వకూడదు. బర్త్డే, సో ఫేస్ చాలా వరస్ట్ ఉంది. కంప్లీట్లీ చేంజ్డ్ బ్రో. ఇంతలా చేంజ్ అవుతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేంజ్ అంటే బాడీ చేంజ్ కాదు. సో కంప్లీట్ నేను అండ్ నా మైండ్. సో పాస్ట్లో ఉన్నదానికి నువ్వు ఇప్పుడు నేను ఉన్నదానికి కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎందుకంటే ఒకప్పుడు కంప్లీట్లీ ప్రైవేట్. సో ఒక ఆడపిల్ల కన్నా దారుణం. సో అట్లా ఉండేది నా లైఫ్. లైక్ అంటే అంత నచ్చేది కాదు బయటికి తిరగడం. సో ఎవరితో కూడా అంత ఎక్కువగా మాట్లాడే మైండ్ సెట్ కూడా కాదు. సో నవ్వు ఇప్పుడు కూడా అంత ఏం లేదు, బట్ ఎవరైనా మాట్లాడితే కొంచెం మాట్లాడుతున్నాను ఇప్పుడు, కొంచెం నవ్వు పర్లేదు. సో పాస్ట్తో కంపేర్ చేస్తే సో కొంచెం పర్లేదు, బాగానే మాట్లాడుతాను అనిపించింది. సో ఒకప్పుడు అంతలా ఉండేది కాదు నా లైఫ్. సో కంప్లీట్ చేంజ్. యూ చేంజ్ బిల్లా, యూ చేంజ్ అన్నట్టు. ఓకే, ఎనీవే బాడీ కండిషన్. సో కరెక్ట్గా కనిపిస్తుంది లాస్ట్ టైం ఇలా కెమెరా మనకు వస్తాను. సో లోవర్ బాగానే కనబడుతుందా? సో లోవర్ నాది కొంచెం వీక్ ఉన్నా దాన్ని కొంచెం మంచిగా ట్రైన్ చేసి నీ 100 days, బట్ అది సరిపోదు. సో ఈ టైంలో మనం మజిల్ బిల్డ్ చేసుకోవడం అనేది
ఇంపాసిబుల్. సో కంప్లీట్ మజిల్ బర్న్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకే, సో ఆ థింగ్స్ని మనం సో నాకు అది పర్ఫెక్ట్గా వస్తలేదు. ఇంకా ఫ్యాట్ ఉంది. సో ఇది ఓకే. స్టాండింగ్ పొజిషన్ పర్ఫెక్ట్ లేదనుకుంటా. ఓకేనా? లైక్ 1 minute. ఓకే, ఓకే. సో ఇది కష్టం ఉంది. సమ్ బెటర్. నెక్ ట్రైన్ చేయాలి, నెక్ రేపు. సరే కొంచెం ఎనర్జీ లేదు, ప్లస్ టైం ఒకటి మరి హెవీ అయిపోయింది. ఓకే, ఇంకా మంచిగా ట్రైన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఎనఫ్. సో ఫుడ్ కంప్లీట్లీ నీ కట్ ఫేస్ని డిసైడ్ చేసేస్తుంది. ఓకే, సో ఫుడ్ని కంట్రోల్లో పెట్టు. ఫుడ్ని కొంచెం కార్బ్స్ ఫ్యాట్స్ కూడా కొంచెం కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకో. సో నువ్వు జంక్ ఎట్లైనా బల్క్ ఉండేటప్పుడు తినేస్తావు, సో అది పెద్ద మ్యాటర్ కాదు. సో నువ్వు చేసే 4 months 2 months
సో ఎన్ని మంత్స్ చేస్తావు అన్నది మ్యాటర్. సో నువ్వు ఎంత మైండ్ని దానికి స్టిక్ చేసి రన్ చేస్తావు అన్నది మై లైక్ బేస్ అయి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పెట్టద్దు, షార్ట్ టర్మ్ పెట్టినా పర్ఫెక్ట్గా చేయండి. సో ఎందుకంటే కట్ ఫేస్ని కొంచెం ఫుడ్డే మనల్ని కంప్లీట్ డిసైడ్ చేస్తుంది, మన బాడీ ఎట్లా రావాలి ఎట్లా పోవాలి అనేది. సో కట్ ఫేస్లో కంప్లీట్ ఫుడ్డే డిసైడ్ చేస్తుంది. సో అందుకోసం ఫుడ్ని మంచిగా కంట్రోల్లో పెట్టండి. సో ఫ్యాట్స్ కార్బ్స్ కొంచెం కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకోండి. కార్డియో హిట్ చేయండి. యాప్స్ని కోర్ని డైలీ టార్గెట్ చేయండి. యాప్స్ అంటే ఓన్లీ యాప్స్ ఒకటే కాదు, సో నీ కంప్లీట్ సైడ్ ట్రిప్స్ వీళ్ళని కూడా టార్గెట్ చేస్తుంటుంది. సో అందుకోసం కంప్లీట్ యాప్స్ కాకుండా కోర్ అని చెప్తా. సో ఓకే, కోర్ని టార్గెట్ చేయండి. సో కంప్లీట్ స్కిప్ అయితే చేయకండి. సో నువ్వు ఎంత వరస్ట్ చేసినా పర్లేదు, ఎంత బెస్ట్ చేసినా పర్లేదు. సో ఎట్లా ఎనీథింగ్ నీకు నచ్చినట్టు చూసుకో. నేను ఇట్లానే చేస్తున్నాను, నువ్వు ఇట్లానే చేయను నేను ఎప్పుడు చెప్పను కూడా. సో ఎంత బ్యాడ్ చేసి ఎంత వరస్ట్ చేయు, ఎంత గలీజ్ చెయ్యి, సో నువ్వు ఎట్లా చేస్తున్నావు అన్నది మ్యాటర్ కాదు. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు దాన్ని గివ్ అప్ ఇవ్వకుండా చేస్తావు చూడు, అదే మ్యాటర్. ఓకే, సో గివ్ అప్ ఇవ్వద్దు. ప్రాణం పోయే వరకు గివ్ అప్ ఇవ్వద్దు. ఓకే, సో కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సీ యూ టుమారో. ఎంజాయ్.